సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఇది మీరు ఎరుగరు అనే ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నా. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఆయన చెప్పిన చక్కని మాట ఏమిటంటే, మీరు దేవునికి ఆలయముగా ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా. ఓ చక్కని ప్రశ్నార్థకంగా ఉంది ఈ మాట. మీరు ఎరగరా ఈ సంగతి? మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని ఎరుగుదరా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడా? మీరు దేవాలయంతో సమానం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఇది మొదటగా మనం గమనించాలి. అది ఏమిటంటే, మనం ఎవరో ఏదో నమ్మామండి, బాప్తిసం పొందాం, సంఘంలో సభ్యుడిగా బతుకుతున్నాం అనడం కాదుగా. మనం ఎవరో మనకు తెలియాలిగా. ఈ సంగతి మీకు తెలీదా అంటాడు ఆ పౌలు. ఏమిటయ్యా అంటే, మీరు దేవుని ఆలయం. మన గురించి పరిచయ వాక్యం ఏంటో తెలుసా? మీరు దేవుని ఆలయం. మీ లోపల దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఇది మీ ఘనత, ఇది మీ గౌరవం. లోకంలో వాళ్ళకి కలెక్టర్ బంధువు అంటే ఘనతగా ఉంటుందేమో, లేదు ఆస్తిపరుడు అంటే ఘనంగా ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక వ్యక్తికి ఉండే ఘనత ఏమిటో తెలుసా? మీరు దేవుని ఆలయం. ఆ మాట వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం దేవునికి ఆలయమా? అసలు మన బతికేమిటి? ఒకప్పుడు మన జీవితం అంటే రక్షించబడక మునుపు పాపులం కదా. మన మీద సాతాను పెత్తనం చేస్తే వాడు అదుపు ఆజ్ఞల్లో మనం బ్రతికిన వాడం. ఇంకో రకంగా చెప్పాలి అంటే, మన గుండెల నిండా పాపం నివసించింది, శరీరాశ నివసించింది. అంటే అర్థం ఏమిటంటే, నీవు గత కాలంలో వినాశనానికి పుత్రుడిగాను సాతానుకు ప్రతినిధిగాను అన్ని అలవాట్లకు నివాసంగా ఉన్నావు. కానీ ఫలితం ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అతడు ఎట్లాగో నరకానికి వెళతాడు. నా దేవుడు నన్ను ప్రేమించినట్టే మిమ్మల్ని ప్రేమించి మనల్ని ఆయన ఆలయంగా మార్చాడు. అంటే లోపల ఉన్న అపవిత్రత అంతా వెళ్ళిపోయింది. ఇంకా తేటగా చెబుతాను. లోపల దుష్టుడే ఉన్నాడు అనుకోండి, అపవాది గుండెల్లో ఉన్నాడు అనుకోండి, మనం అపవాదికి ఆలయంగాను నివాసంగా ఉంటే చెయ్యరాని చెడంతా మనతో చేపిస్తాడు. అతిశయపడేటి చేస్తాడు, బొంకేటట్టు చేస్తాడు.
కొన్నిసార్లు లాభం కలిగితే ఇతన్ని హతమార్చడం వరకు నేర్పిస్తాడు. ఓ రకంగా దేవుని దూషించే ఏర్పాటు చేస్తాడు. అసలు దేవుడు ఉన్నాడని అనుమానాలు కూడా కలిగిస్తాడు. వాడికి నివాసంగా మనం ఉన్నంత కాలం, వాడు మన గుండెల్లో నివసించినంత కాలం. ఈరోజు మనం గర్వపడదగిన విషయం ఏంటంటే, పాడైపోయిన నివాసం, పాపానికి నివాసం, చీకటికి నివాసం, ఓ రకంగా కన్నిడికి నివాసంగా ఉన్న మనల్నే కదా ఆయన అమితంగా ప్రేమించాడు. ప్రేమించిన వాడు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ధారలుగా మనకు రక్షణ కలుగచేశాడు. ఇప్పుడు మనం ఎవరమంటే, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళమై, యేసు రక్తంలో పాపాలను ఒప్పుకొని ఉతుకున్న వాళ్ళమై, యేసు ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్ళమైతే మనమట ఆయనకి ఆలయం. అంటే ఒక అనామకుణ్ణి భూలోకంలో ఎంత గొప్ప కార్యం చేశారండి. ఇతడు దేవుని ఆలయం అండి, పరలోక దేవుడు ఉన్నాడే సజీవుడని యేసు, ఆయనకి ఆలయం ఇతడు అంటూ మనకి ఎంత హోదాను కల్పించాడు, ఎంత ఘనత కలిగిన చరిత్ర సృష్టించాడు. ఆ ఒక్క ఘనత నీ జీవితకాలం భక్తి అని మొదలుపెట్టి ఏ దానాలు చేసినా కార్యం జరగదు. కానీ ఉచితంగా ఆయన కార్యం చేశాడు. మీలో ఇంకా ఎవరైనా ఈ శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకుని లోకమంతా శ్రమ దినాలలో ప్రార్థనలో ఉంటున్నారే, ఇంచుమించు బైబిల్ చదువుతూ సాగుతూ మందిరానికి వచ్చినా ఇంకా దేవునికి నిలయంగా మారకపోతే నీ జీవితం దౌర్భాగ్యమని, అన్నిటికంటే విశేషం ఏంటంటే రేపది సాతానుతో పాటు వాడి రాజ్యానికి నిన్ను తీసుకుని వెళతాడనే విషయాన్ని గమనించాలి. అందుకే సిలువను గురించిన దర్శనం, సిలువ శక్తుల గురించిన ప్రసంగం, సిలువ ధ్యానం, సిలువను గురించిన భక్తుల ఆవేదన, ఇవన్నీ ఎందుకో తెలుసా? నువ్వు సాతానుకు నివాసం ఉండి నరకానికి వెళ్ళిపోతావు. ఆ రోజున యేసు ప్రభు చెప్పాడు కదా, నేను సాతానికిని అపవాదికిని అగ్నిగుండాన్ని కలుగ చేశా, కానీ మిమ్మల్ని దానికి సిద్ధం చేయలే. కానీ వాడిని అనుసరించి వారికి నివాసంగా మారారుగా. వాడికి నిలయంగాను, వ్యసనాలకు కేంద్రంగాను, చీకటికి సొమ్ముగాను, బతుకంతా అమ్ముడు పోయిన సరుకులాగా జీవించడం వలన ఆ శాపకరమైన అనుభవం మనల్ని వెంటాడుతుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఒకరోజు నన్ను కడిగింది, ఇక్కడున్న మీలో చాలామందిని కడిగి మనను దేవుని నివాసంగా మార్చడం జరిగింది. అర్హత లేని నన్నేగా నువ్వు దేవాలయంగా మార్చావు, అర్హత లేని నన్ను పరలోక ప్రతినిధిగా మార్చావు. మరొక మాట ఏమిటో తెలుసా? దేవాలయంగా మార్చాను అనడమే కాకుండా మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు మనం దేవుని బట్టి గర్వపడవలసింది ఏమిటంటే, సిలువను బట్టి సంతోషంగా పలకవలసింది ఏమిటంటే, మనలో ఆయన వచ్చి నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు, మామూలుగా లేదుగా. ఒక్క క్షణం మనం ఆగి ఆలకిస్తే దేవుని ఆత్మ మనలో నివసించేటట్టుగా దేవుడు మన ఆలయంగా మార్చాడుగా. అంటే ఇప్పుడు సామాన్యమైన మనుషులు మనతో ఉండలేని ఇంటిలాగా ఉన్న మనల్ని ఆయన ఎంత రక్తం ద్వారా కార్చి ఆ రక్తపు అనుభవాల్లోనేగా పరిశుద్ధాత్మక నివాసంగా నేను మార్చాడు. మీకు ఇంకా తేటగా చెప్పాలి అంటే, దేవుడు మనని ఎంతగా అంటే దేవుడు నివసించే స్థావరంగా మార్చుకున్నాడు. ఈ విషయంలో మనం రుణపడి ఉన్నాం, కానీ ఆయన గురించి సిగ్గుపడకూడదు. నెమ్మదిగా నివాసంగా మారాక ఈ సంగతి మీకు తెలియదా అంటాడు కొరింథీ సంఘాన్ని. ఎందుకని? మీలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదా? మీ నివాసం ఏమిటో మీకు తెలియదా? తెలిస్తే అలా పిరికివారిగా ఉండరుగా, తెలిస్తే అలా కంగారు జీవితం జీవించరుగా, తెలిస్తే బలహీనుడు కారుగా. ఈ రోజున నీవు దేవుని ఆలయమై ఉంటే దేవుడే నిన్ను ఆత్మకు తగ్గట్టుగా సిద్ధపరిచి పరిశుద్ధాత్మను నీలో నివసింప చేస్తే ఆ ఘనతను గమనించి గౌరవంగా బ్రతకడానికి అడుగులు వేయాలి. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనమేమో ఆయన నివాసంగా మారామంటున్నాం కదా. ఈ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడనే సంగతి తెలియదా అంటే, ఆయన ఎందుకున్నాడో తెలియగలగా నీకు? ఆయన ఎందుకు అందులో ఉంటున్నాడో నాకైనా మీకైనా అర్థం కావాలి. అంటే ఈ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ ఉన్నవాడు నీకేం మేలు చేస్తాడు, నాకేం చేస్తాడు, సంఘానికి ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడో కొన్ని మాటలు ఈరోజు చెబుతాను. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వాక్యాలు జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా తీసి వినడానికి రాసుకోవడానికి ఇష్టపడండి.
దేవుని ఆలయమునకు, దేవుని ఆలయానికి విగ్రహములతో ఏమి పొందిక, విగ్రహాలతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును. అందరూ ఆమేన్ చెప్పండి. మనలోకి ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? గూట్లో దీపంలాగా పెట్టించడానికి కాదట. ఆయన వచ్చింది ఎందుకంటే మనలో నివసించుటకును సంచరించుటకును. ఆయన మనలో నివసిస్తాడట, రెండవది సంచరిస్తాడట. ఆయన సంచరిస్తే, ఆయన నివసిస్తే, ఆయన మనలో నివసించాడు అనుకోండి, ఆయన పేరు సైన్యాధిపతి, ఆయన న్యాయకర్త, ఆయన శక్తిమంతుడు, ఆయన కృపానిధి, ఆయన మన పట్ల బాధ్యత కలిగిన వాడు, ఆయన జీవాధిపతి. ఆయన గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఇప్పుడు నీలో నివసించేవాడు జీవం కలిగిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయన నీలో నివసిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బలు పెరుగుతుంటే ఇల్లంతా వెలుగున్నట్టుగానే నీ గుండెల్లో దేవుని ఆత్మ ఉంటే నీ బ్రతికంతా జీవంతోనే ఉంటుంది, నీ బ్రతికంతా వెలుగుతోనే ఉంటుంది, నీ బ్రతికంతా దైవ సంబంధమైన భీతి, దైవ సంబంధమైన ఆశీర్వాదం, కృప వెంబడి కృప పొందే వ్యక్తిలాగా ఉంటావు. రెండోది ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను సంచరిస్తా, వారిలో సంచరిస్తా. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈయన ఎవరు అంటే సంచరించే దేవుడు. సంచరించడం వలన ఇంటికి కాపుదల ఉంటుంది. మీకు ఇంకో రకంగా చెప్పాలి అంటే సంచరించడం వలన దోచుకునేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు దొంగ. వాడు ఎంతసేపు దోచుకోవడానికి, దొంగిలించడానికి వెంటబడి తిరుగుతుంటాడు. వాడు ఎవరిని మింగుదుమా అని తిరుగుతుంటాడు. వాడు వీరినైనా, ఇంటినైనా, ఈ పరిశుద్ధతనైనా, ఈ నమ్మకత్వానైనా, యథార్థతనైనా మింగకుండా, దోచుకోకుండా నేనే సంచరించడం మొదలు పెడుతున్నాను. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. దేవుని సంచారం మనలో మొదలవుతుంది. కొన్నిసార్లు మన బలహీనత వల్ల నడవలేము, నిలవలేము. కొన్నిసార్లు బలహీనత వల్ల పని చేయలేము. బలహీనతల వల్ల కొన్ని పనులు చేయడానికి మనం సరిపోం. కానీ సంచరించేవాడు వస్తాడట, అరేరే నా బిడ్డ ప్రార్థన చేయలేకపోతున్నాడా, అయితే నేను సహకరిస్తా. నేను సంచరిస్తూ ఉన్న దుష్టుడు ఇక్కడ పొంచి ఉన్నట్టున్నాడుగా, వీడిని మింగకుండా కాపాడాలి అంటే నేను అక్కడ సంచరించి వాడిని లోపలికి రానివ్వకుండా నేను చూస్తా. సంచరించే దేవుడు ఏదైనా తోటలో సంచరించాడు. సంచరించిన దేవుడు ఇశ్రాయేలు పాలెములో సంచరించాడు. సంచరించే దేవుడు ప్రజల క్షేమం కొరకు ప్రాకారంలాగా సంచరించాడు. ఆయన సంచరిస్తే నీకు కాపుదల ఉంటుంది. ఆయన సంచరిస్తే దుష్టుడు నిన్ను తాకకుండా, వాడికి అందకుండా నీకున్న పరిశుద్ధతను, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ప్రశస్తమైన వస్త్రాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని, వినయం కలిగిన అనుభవాన్ని దోచుకుపోయేవాడు వస్తే వాడు అందకుండా ఈయన నీ మధ్యలో సంచరించబోతున్నాడు. ఆయన దహించు అగ్ని, ఆయన దహించు అగ్నిగా సంచరిస్తున్నాడండి. ఏ పురుగు వస్తుందో లోపలికి, ఏ జీవం లోపలికి వస్తుంది? నేను వారి మధ్యలో సంచరిస్తా. ఈ సంగతి మీకు తెలియదా? మీరు దేవుని ఆలయం, మీకు ఈ సంగతి తెలియదా? మీలో ఉన్నవాడు శక్తిమంతుడు, మీకు ఈ సంగతి తెలియదా? ఆయన మీలో ఉన్నవాడే అగ్నిలాగా సంచరించగలిగిన వాడు, అపజయం లేకుండా మీ పక్షాన పోరాడగలిగిన వాడు. ఆ సంచరించేవాడు నువ్వు బలహీనుడైనప్పుడల్లా మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన నీ పక్షాన ప్రార్థన చేయగలిగిన వాడు, నీ పక్షాన జయమివ్వగలిగిన వాడు. ఆయన మీ మధ్యలో, దేవుని ఆలయమైన మీలో ఆ ఆత్మ ఉన్నాడనే సంగతి మీరే ఎరగరా? అంటే అర్థం ఏమిటి? ఇంత శక్తిమంతుడు, అంత సమర్థుడు, అంత జీవాధిపతి, ఇంత కార్యాలు చేసేవాడు నీతో ఉంటే ప్రతిదానికి నేను ప్రార్థనలో పడిపోతానేమో, వెనకబడిపోతానేమో, తొందరపడిపోతానేమో, అపవిత్రమైన మాటలు పలికేస్తానేమో, చెడు సహవాసానికి వెళ్ళిపోతానేమో, ప్రార్థనలో వెనకబడిపోతానేమో, నా పరిశుద్ధత పోతుందేమో అని నీవు అనుకో అక్కరలా. కారణం ఏంటో తెలుసా? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు తెలియదా? ఆయన ఎవరో తెలుసా? సంచరించే దేవుడు. ఆయన సంచరించే దేవుడు.
ఆయన ఎవరు అంటే మనలో శక్తిమంతుడిగా నివసించేవాడు. మరి ఈ సంగతి పౌలు ఎంత తేటగా కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఎందుకు ప్రజ్ఞానికి భయపడుతున్నారు? పిరికి ఆత్మ చేత ఎందుకు నడిపించబడుతున్నారు? ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేను చెబుతున్నాను, మీరు దేవుని ఆలయం. మరలా చెబుతున్నాను, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఆయన ప్రతి క్షణం నీతోనూ నీ కుటుంబంతోనూ నీ యొక్క ఆభరణం అంతా శక్తి కలిగిన పరిశుద్ధమైన దేవుడిగా సంచరించి నిన్ను కాపాడునుగాక. మరి ఈ రోజున ఆయన మన మధ్యలో ఉన్నాడనే సంగతి తెలిస్తే మనం ఎంతగా ఆయన్ని సన్మానించాలి, ఎంతగా ఆయనను గణపరచాలి, ఎంతగా ఆయనను పొగడాలి. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన మన ఇంట్లో ఉంటే మనకు పరిశుద్ధత. ఆయన రక్షణకర్త, మనకు రక్షణ కలుగుతుంది, కాపాడుతాడు. ఆయన ఎవరో తెలుసా? స్వస్థపరిచేవాడు, మన మధ్యలో ఉన్నవాడు, మన ఇంట్లో ఉన్నవాడు. ఈ శుభవేళ ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ మీకు చెప్పగలిగిన మాట, సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ ఒక్కడు మీలో లేకపోతే అన్ని రకాలైన అనర్థాలేగా. భక్తి ఉంటుంది, పాట ఉంటుంది, పల్లవి ఉంటుంది, రాగం ఉంటుంది, తాళం ఉంటుంది, బోధలు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి. కానీ సంచరించే దేవుడని ఆత్మ లేకపోతే, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు నీ ఇంట్లో నివసించకపోతే, వాక్యమైన దేవుడు నీలో లేకపోతే అది దేవుని ఆలయం అని అనాలా? గతకాలంలాగా చీకటి నివాసం అని చెప్పాలా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా గుండె మీద చేయబెట్టుకొని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, నేను నా దేవుని ఆలయాన్ని, నా దేవుడు ఆత్మరూపంలో నా మధ్యలో సంచరిస్తున్నాడు. మా మధ్యలో నేను సంచరించే శక్తి కలిగిన అగ్ని ప్రాకారంతో సంచరించగలిగిన దహించున అగ్నితో నేను జీవిస్తూ ఉన్నాను. అట్టి మనసు, అట్టి కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని వైపు తిరగగలగాలి. మరొక మాట కూడా మీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, ఇక్కడ 2 స్వభావాలు రాశాడు. ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలిగిన వాళ్ళు కాదు. మనిషిలో ఆత్మ లేనంత కాలం శరీర స్వభావం ఉంది, ఆత్మ లేనంత కాలం శరీర క్రియలు ఉన్నాయి, ఆత్మ లేనంత కాలం శరీర ఇచ్చ నెరవేరింది, శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యములు ఏమనగా గలతీపత్రికలో రాశాడుగా, అవివేకం, అవిధేయత, మూర్ఖత్వం, కఠినత్వం, పాపం, ద్వేషం, వ్యభిచారం, కాముకత్వం, విచ్చలబడి, అల్లరితో కూడిన ఆటపాటలు, లిస్ట్ అంతా రాశాడు. అప్పుడు మీ స్వభావం అది. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడుగా, మీ స్వభావంలో మార్పు వచ్చింది. మీ స్వభావం పేరేమిటో తెలుసా? ఆత్మ స్వభావము. దేవుని ఆత్మ మనలో ఉన్నాడన్న తర్వాత ఆయన మన స్వభావం మీద మార్పు తెస్తాడు. ఒకప్పుడు పాప స్వభావం ఉంటే అది మార్చేశాడు. ఇప్పుడు ఆత్మ స్వభావాన్ని కలుగ చేస్తాడు. ఆత్మ స్వభావం ఏం చేస్తుందో తెలుసా? తన్ను పవిత్రంగా ఉండాలని ఆరాటపడి అపవిత్రత అంటకుండా కాపాడుకుంటుంది. ఆత్మ స్వభావం ఏముంటుందో తెలుసా? నేనా దేవుని ద్వారా క్షమించబడ్డాను కదా, వీరిని క్షమిద్దాం. ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావానికి మరో లక్షణం ఏమిటి తెలుసా? తృప్తి పడడం. దేవుడు ఏమైనా దయచేయని తృప్తికరమైన జీవితం జీవిస్తాడు. తృప్తి పడిన వాడేమో దరిద్రుడైన లాజరు. ఎంతన్నా తృప్తి లేకుండా విచ్చలడిగా వ్యవహరించిన వాడేమో ధనవంతుడు. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఆత్మదేవుడు మనిషిని తృప్తిపరుస్తాడు. అక్కడ రాయబడిన మాట, మంచి గోధుమలతోనూ కొండ తేనెతోనూ నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. మరో మాట చెప్పనా? మీరు నా బిడ్డలుగా నమ్మకంగా నడవండి, వాక్యానుసారంగా జీవించండి, నేను మీలో ఉన్నానుగా, మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఎట్లా? మీకు దీర్ఘాయుషు చేత నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఇవన్నీ వరుసగా ఎరిగిన మాటలేగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటే వాళ్ళ స్వభావంలో మార్పు తీసుకుని వస్తాడు. ఇప్పుడు మాట విన్నాక ఏమోనండి, నా నాలుకను జయించగలనో లేదు, ఏమో ఈ ప్రార్థనలో ఎంతకాలం స్థిరంగా ఉంటాను, నేను ఎంతవరకు పవిత్రంగా ఉంటాను అని నువ్వు అనుకోక్కలడా. కారణం ఏంటంటే నీలో ఆయన ఉన్నాడన్న సంగతి తెలియలేదా? సహోదరులారా, ఈ సంగతి మీరు గమనించలేదా? మీలో ఇప్పుడు ఉన్నది జీవం కలిగిన శక్తి కలిగిన దేవుని ఆత్మ మీలో ఉంది. ఆత్మ దేవుడు మీ స్వభావం మీద ప్రభావం చూపుతాడు. ఆ ప్రభావం స్వభావం మీద కలిగాక
నీకు ఆత్మ స్వభావం కలుగుతుంది. ఆత్మకున్న ఆలోచనలన్నీ కలుగుతాయి. నీ ఆలోచనలో కూడా మార్పు కలుగుతుంది. నేను దండం పెట్టి చెబుతున్నాను, వినండి. ఒకప్పటికి ఇప్పటికీ మీరు గుండె మీద చేయబెట్టి ఆలోచించండి, రక్షించబడ్డ వాళ్ళేనా? ఒకప్పుడున్న ఆలోచనలకు ఇప్పుడున్న ఆలోచనలు తేడా కనపట్టాలా? ఒకప్పుడున్న ఆలోచనలు పాప సంబంధంగా ఉండేవి. ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగాక దేవుని కొరకు నేనేం చేయాలి? నా దేవునితో ఎంతసేపు మాట్లాడితే బాగుంటుంది? నాకు అవకాశం కలిగితే ఆయన పాదాలు పట్టుకోవాలి. అయినా అనవసరమైన ముసలముచ్చట్లు వ్యర్థమైన సహవాసం నాకెందుకు? ఒకప్పుడు సమయమంతా దానికి కేటాయించాం. ఇప్పుడు తన జీవితంలో స్వభావం మారాక తపన వేరు. ఈ రోజున దండం వేడి చెబుతున్నా, ఆత్మ నాలోనే ఉన్నాడంటూ ఇంకా శరీర స్వభావాలు ఉంటే, ఆత్మ నాలో ఉంటున్నాడని చెప్పి శరీరపు లక్షణాలే ఉంటే ఆత్మ స్వభావం ఆయన నీకు కలుగ చేస్తాడు. ఆత్మ స్వభావం కలుగ చేశాక ఆత్మ స్వభావం అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ స్వభావం మొదలైతే సమర్పణ మొదలవుతుంది, త్యాగం మొదలవుతుంది, నిశ్చయిత మొదలవుతుంది, నిబంధన మొదలవుతాయి. ఏ జరిగినా నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటూ ప్రాణం తహతహతహలాడుతూనే ఉంటుంది. ప్రభు రాకడ దగ్గర పడుతున్న తర్వాత మనం సిద్ధపడటం చేతగాకపోతే, సిద్ధపడటం అంటే బాప్తిసం మొదలమే కాదుగా, సిద్ధపడడం అంటే క్రమంగా గుడికి వెళ్ళి కానుకోవటమే కాదుగా, ఆత్మ లోపం లేనట్టుగా మచ్చాడాగు ముడత కళంకం లేని అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన స్వభావానికి నడిపించాలి, నవీన స్వభావంలో అడుగుపెట్టించాలి. నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ స్వభావం కలిగిన వారుగా సాగుదురుగాక. మరి ఈ రోజున ఇటు నూతన కార్యాలు చేసే దేవుడు నీలో ఉన్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నాడనే సంగతి మీకు తెలియలేదా? ఆయన స్వభావాన్ని మార్చగలిగిన వాడుగా, ఆయన మీలో సంచరించేవాడుగా, మీ మధ్యలో పరిశుద్ధుడిగా ఉండి మిమ్మల్ని పరిశుద్ధంగా చేసేవాడుగా, ఆయన మీలో నివసించింది ఎక్కడ స్థలం లేక కాదు, అతిగా నిన్ను ప్రేమించాడు గనక, నిన్ను పరలోకానికి ఆయత్తపరచాలి గనక, ఉన్నత శిఖరాలు ఎక్కించాలి, నూతన యెరూషలేములో చేర్చబడాలి, యేసువలే నీవు మారాలనే తపన తపన తపన. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే చాలా జాగ్రత్త. ఇంకొక మాట కూడా చెబుతాను, ఆ మాట కూడా మీరు జాగ్రత్తగా వింటే బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు. ఆమేన్. మీరెవరు? దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఏముంటుంది? పితరుల కాలంలో ప్రత్యక్ష గుడారంలో బలి ఉండేది, అక్కడ దీపాలు వెలవటం ఉండేది, అక్కడ దూపం వేయటం ఉండేది, అక్కడ గంగాళం ఉండేది, దైవ కార్యాలన్నీ అందులో జరిగాయి. ఈ యాజకులు సంచరించి బలిపీఠ మీద బలర్పించేవాళ్ళు, పశువును వధించేవాళ్ళు, కొంతమంది దీపాలు వెలిగించేవాళ్ళు, ఆ రకరకాల పనులన్నీ వాళ్ళు చేసేవారు. ఎవరు అంటే మందిరమే కానీ అందులో యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు నిన్నేమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని మందిరంగా చేశాను, మీరు దేవుని మందిరం అని ఎరగరా అంటున్నాడు. మందిరంగా ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను కూడా యాజకుడిగా అందులో చేయబోతా ఉన్నాడు. సమాజం మొత్తానికి ప్రత్యక్ష గుడారం, అక్కడ యాజకులు తన పని చేస్తారు. నీ కుటుంబమే నీ దేశం, నీ కుటుంబమే మందిరం, నీవే దేవుని మందిరం. నీ ఇంటికి నీ కుటుంబానికి నీవు యాజకుడిగా ఉందువుగాక. అంటే అర్థం ఏమిటి? యాజకుడు అక్కడ నిలబడ్డాడు, బయట నుంచి గొర్రెపిట్టలు తెచ్చాడు, పావురాలు తెచ్చారు, పిండిని తెచ్చారు, యాజకుడు ఆ పని చేశాడు. సమాజం. కానీ నీవు నీ ఇంటికి నువ్వు ఒక యాజకుడిగా, దేవుడు నీ ఆలయానికి యాజకుడిగా చేశాడు. అంటే నీ ద్వారా దీపాలు వెలగాలి, నీ ద్వారా బలిపీఠం జరగాలి, నీ ద్వారా ప్రార్థన జరగాలి. నీవే ప్రార్థన, నీవే ధూపం వేయటం, నీవే దేవుని స్తుతించడం, దీపాలు వెలిగించడం. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని దేవాలయంగా ప్రకాశమానంగా ప్రకాశింపజేసే కృప నీకు అనుగ్రహించి మీరును యాజకులు. చదవండి ఆ వాక్యాన్ని తేడాగా రాయబడిందో. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నువ్వెవరువో తెలుసా? పరిశుద్ధమైన అర్పణ అర్పించే యాజకుడు. నీవే దేవాలయం. దేవాలయంలో ఆత్మ ఉన్నాడు, అక్కడ నేను యాజకుడిగా చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ పెదవులను సమర్పించాలట, పవిత్రమని నీ చేతులను సమర్పించాలట, నీ ఆలోచనలు సమర్పించాలట, నీ నడకను సమర్పించాలట.
ఆ రోజున దూపం వేసేవాళ్ళు, ఆ రోజున పొట్టేళ్ళు వధించేవాళ్ళు, ఆ పౌర పిల్లలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ లేవుగా. నీ హృదయంలో నీ పెదవులు దేవునికి సమర్పించాలి, ప్రార్థనాపరుడుగా జీవించగలగాలి, నీ ఆత్మీయతలు అధికమైన శక్తిని పొందగలగాలి. దండం పెట్టో సేవకుడిగా చెబుతున్నా, మీరు దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నది అన్న సంగతి కూడా మీకు తెలియదా? ఆయన సంచరించే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచే పరిశుద్ధుడు. ఆయన ఎవరో తెలుసా? నీకు కావలసిన కృప అనుగ్రహించి నిన్ను కాపాడి భద్రపరిచి నడిపించగలిగిన వాడు. అన్నిటికంటే నీకు ఆత్మ స్వభావాన్ని నేర్పించి కల్పించి తీర్చిదిద్దగలిగిన వాడు. అన్నిటికంటే నీవే యాజకుడవు. అంటే అర్థం ఏమిటి? నీ కొరకు, నీ కుటుంబం కొరకు నా దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ దీపాలు ఉండాలి, ఎప్పుడు బలిపీఠం ఉండాలి. మరి ప్రార్థన ఎందుకు అవుతుంది? ప్రార్థన చేసుకుంటూ ఉండాలిగా, వాక్యం చదువుతూ ఉండాలిగా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలిగా. అయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడాను, నా పెదవులు సమర్పిస్తున్నానయ్యా. యాజకుడు నువ్వు. ఈ రోజున ఆత్మ సంబంధమైన పునాది ఉంది, ఆత్మ సంబంధమైన కట్టడం ఉంది, ఆత్మ సంబంధమైన చట్టం ఉంది, ఆత్మ సంబంధమైన నియమం ఉంది, ఆత్మ సంబంధమైన పరుగు ఉంది. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం, అయ్యో నేను ఇంతకాలం పరిశుద్ధాత్మను దుఃఖపరిచానా, ఇంతకాలం నా నివాసాన్ని నేనే పాడు చేస్తూ వచ్చానా పరిశుద్ధాత్మ నిలయాన్ని అంటూ కానీ మీరు సరి చేసుకుని ఆయన వైపు తిరగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో రాజ్యమేలునగాక, నీ కుటుంబాన్ని ఏలడం మొదలుపెట్టునగాక, ఆయన మీ మధ్యలో అగ్ని ప్రాకారంగా సంచరించునగాక, అభిషేకంతో నిన్ను నింపునగాక. ఏ అపవిత్రత, చీకటి, సాతాన కార్యాలను నిన్ను తాకి నేను నాశనం వైపు నడిపించకుండా నిత్యత్వంలో నిలబెట్టే కృప ఈ ఆత్మదేవునికి అనుగ్రహించబడింది. ఈరోజు ఎంత వివరంగా చెప్పబడినాక ఇంకా మీలో ఎవరైనా ఆత్మచేత నింపబడకపోతే ఒక్క క్షణం నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నాలో నీవు నివసించయ్యా, నన్ను దేవాలయంగా మార్చయ్యా, నీవు నాలో ఉంటే మచ్చలేని మహిమ కలిగిన సంఘంగా చేస్తావు. స్వభావాన్ని చూస్తే ఉన్నతమైన పరిశుద్ధమైన ఆత్మ స్వభావం కలుగ చేస్తావు. నిత్యముగా నా పక్షాన్ని ఎన్నో కార్యాలు చేయగలిగిన వాడు. నిన్ను ఎరుగక, నిన్ను కించపరిచి, నీకు లోబడకుండా నా ఇష్టానుసారంగా జీవించిన గతం అయిపోయింది. ఇకనైనా నన్ను కనికరించి నీ ఆత్మాభిషేకంతో నింపి నాలో నివసించయ్యని అడగగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మచ్చలేని మహిమ కలిగిన సంఘం ఇక్కడ ఆయత్తపరచబడాలి. నీ ప్రజల క్షేమం కోరి ప్రార్థన చేస్తుండగా నీ బాహు చాపబడాలయ్యా. మేము నీ ఆలయంగా గర్వంగా బ్రతకాలయ్యా, అతిశయంగా బ్రతకాలయ్యా. కృపను బట్టి కృతజ్ఞత కలిగి నిన్ను గణపరుస్తూ బ్రతకాలయ్యా. నీ ఆత్మ మాలో ఉంచినందుకు వందనాలు. అర్హత నుండి కాదు, కృపే 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 కృపే. మరొక్కసారి స్తుతిస్తున్నాం. పేరు పేరున బిడ్డలను దీవించండి, అభిషేకంతో నింపండి. మా ప్రార్థన కోరుకునే వారందరికీ ప్రతి అవసరం తీర్చబడాలయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపాటు కలగాలి. వారందరి పట్ల కార్యం జరిగించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.